హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం చేయొచ్చు. వాళ్ళిద్దరి గురించి మీరు మాట్లాడితే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు. నేను కిందికెళ్ళి గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో వచ్చిన నాయకుడైనా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరం ఉంది. ఆ మునగాడు ఆ సామాన్యంలో పండుకుని బంగారు తెలంగాణ చేస్తారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోయామంటే నేను కూడా ఆయన కూడా గురుకులానికి వస్తా. ఈ ప్రయాణంలో మేము మాట్లాడడం వాళ్ళన్నీ మీరు కామెంట్ చేయండి. హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం చేయొచ్చు. వాళ్ళిద్దరి గురించి మీరు మాట్లాడితే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు. నేను కిందికెళ్ళి గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో వచ్చిన నాయకుడైనా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరం ఉంది. ఆ మునగాడు ఆ సామాన్యంలో పండుకుని బంగారు తెలంగాణ చేస్తారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోయామంటే నేను కూడా ఆయన కూడా గురుకులానికి వస్తా. ఈ ప్రయాణంలో మేము మాట్లాడడం వాళ్ళన్నీ మీరు కామెంట్ చేయండి. హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం చేయొచ్చు. వాళ్ళిద్దరి గురించి మీరు మాట్లాడితే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు. నేను కిందికెళ్ళి గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబంలో వచ్చిన నాయకుడైనా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరం ఉంది. ఆ మునగాడు ఆ సామాన్యంలో పండుకుని బంగారు తెలంగాణ చేస్తారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోయామంటే నేను కూడా ఆయన కూడా గురుకులానికి వస్తా. ఈ ప్రయాణంలో మేము మాట్లాడడం వాళ్ళన్నీ మీరు కామెంట్ చేయండి.